హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈ రోజు మా ఛానల్లో తాటి ముంజల కర్రీ చేస్తున్నాం. తాటి ముంజల కర్రీ అసలు ఎట్లా వేస్తారో నాకని తెలియదు. మా అమ్మ వేస్తుంది రెసిపీ. ఎట్లా వేస్తే చూసి నేర్చుకుందాం మనం. మా అమ్మ అసలు ముంజలతో కూర వేస్తారా? చేస్తారమ్మా. మా అమ్మ వండేది మా అమ్మ దగ్గర నేను చూసి నేర్చుకున్నా. ఇప్పుడు నువ్వు అడిగిన కాబట్టి నీకు నేను చేసి చూపిస్తా. నేనైతే ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్ అసలు ఈ ముంజల కూర. ఫస్ట్ టైం వింటున్నా. మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి. మేము ఈరోజు తినబోతున్నాం ముంజల కూర కూడా. అమ్మమ్మ మరి ముంజల కూరకు ఏమేమి కావాలి? ఇటు ముదురై కావు, ఇటు లేతయి కావు, మధ్య రకంగా ఇట్లా గట్టిగా ఉన్నాయి చూసి తీసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేయాలి చేసుకో అమ్మ. చిన్నగా కాదు పెద్దగా కాదు, మీడియం సైజు కట్ చేయి. సరే, ఇప్పుడు ఇంత చాలుగా అమ్మమ్మ? చాలు. అమ్మమ్మ మరి ఈ ముంజలు ముదురు తీసుకుంటే ఏమవుతుంది? ముదురు అయితే ఉడకవు, లేత అయితే కుళ్ళు కుళ్ళు అవుతుంది కూర. మీడియం తీసుకుంటే మంచిగా ఉంటది, ముక్క గట్టిగా ఉంటది. మంచిగా ఉన్నాయి. లేత కాకుండా ముదురు కాకుండా మీడియంలో ఉన్నాయి. ఇట్లయితేనే మంచిగా ఉంటది. ముంజల కూరకి కావాల్సినవి చెప్తున్నా. ఉల్లిగడ్డలు తీసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం, ఉప్పు సరిపడా, కారం సరిపడా. నేనైతే ముంజలు కట్ చేసుకున్నా. మా అమ్మమ్మ పొయ్యి అంటించింది. ఇక కూర వేసేద్దాం. గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాం, నూనె పోసుకున్నాం. కూర ఒకటేనా ఫ్రై కానీ చేయొచ్చు అమ్మమ్మ? ఇట్నే ఫ్రై చేయొచ్చు. ఫ్రై కానీ చేయొచ్చు. ఫ్రై కానీ చేయొచ్చు. ఆలుగడ్డ ఫ్రై లెక్క ఉంటుంది, బాగుంటుంది. మా గిన్నె వేడైంది, నూనె పోసుకోవాలి. అమ్మ నూనె వేడైంది, జీలకర్ర ఆవాలు కొన్ని అవి వేడైనాక ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిగడ్డలు వేస్తున్నా. గిన్నె కరివేపాకు వేస్తున్నా. ఉల్లిగడ్డలు మగ్గిన కొంచెం అల్లం వేసుకుందాం. అమ్మ కొద్ది పసుపు వేసుకుందాం. ఉల్లిగడ్డలు మగ్గినవి ముంజ ముక్కలు వేస్తున్నాం. తాటి ముంజలు అమ్మ మొత్తం ఆలుగడ్డలు ఉన్నట్టు ఉన్నాయిగా. అట్లనే ఉంటాయి అమ్మ, ఆలుగడ్డలు ఉన్నట్టే ఉంటాయి. తెలంగాణ వాళ్ళు ఆలుగడ్డలే అనుకుంటారు, తాటి ముంజలు అనుకోవచ్చు. ఎంతసేపు మగ్గించుకోవాలి? తినాలనిపిస్తుంది. అట్లనే ఉంది. ఎంతసేపు మగ్గించుకోవాలి? కొంచెం ఎర్రగా మగ్గితే బాగుంటుంది. ఎర్రగా కావాలా? అమ్మ తాటి ముంజలు అట్లా తింటేనే రుచి కాదు, ఇట్లా కూర కూడా వండుకొని తినాలి. ఎండాకాలం సీజన్లోనే వస్తాయి ఇవి. అమ్మ ముంజలు ఉడికినాయి. కారం వేసుకుందాం. ఎంత వేసుకోవాలమ్మా? 2 చెంచాలు వేస్తా. ఎవరికి సరిపోయితే వాళ్ళు వేసుకోవచ్చు అమ్మ. ఉప్పు వేసుకుందాం. కూర మగ్గింది, గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసి దింపేసుకున్నాం. ఓకేనా? వేయాలా? చాలా బాగుంది సార్. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. కూర అయిందమ్మా, దింపుకుందాం. మా అమ్మమ్మ ముంజల కర్రీ ఎట్లా చేసిందో సేమ్ ఆలుగడ్డ ఫ్రై ఉన్నట్టే ఉంది. దీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఇది అసలు ముంజల కూర అంటే ఎవ్వరు నమ్మరమ్మమ్మ. ఆలుగడ్డ కూర ఉన్నట్టే ఉంది. తిని చూస్తే తెలిసేది. ఏమన్నా తిని రుచి చూసి చెప్పాలి నాకు. బాగుందమ్మమ్మ, చాలా చాలా బాగుంది అసలు. నువ్వు అడిగిన కావానికి ఇప్పుడు చేసి పెట్టిన ఎండలా. అసలు ఇది చూడు, ఆలుగడ్డ లాగానే ఉంది మొత్తం. అసలు మా అమ్మ చేసేవాడు, మేము కూడా ఇట్లా అనుకునేది. బాగుంది. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చేసిన ముంజల కర్రీ చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.